షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు అడ్వకేట్ పుష్పలత గారు ఉన్నారు. ఆవిడని అడిగి ఫ్యామిలీ కౌన్సిలింగ్కి సంబంధించి అంటే లీగల్ పరంగా ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. మేడం, అంటే ఒక ఎగ్జాంపుల్కి నేను మీకు ఒక ఇది చెప్తాను, అంటే ఏ విధంగా తీసుకోవచ్చు లీగల్ అడ్వైజెస్ అనేది. ఒక ఫ్యామిలీ ఉందండి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వైఫ్ అలిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ ఒక 2 times అక్కడికి వెళ్ళాడు. వెళ్తే రానని చెప్పింది. పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. సో 2 days తర్వాత ఆగి వస్తుందని చెప్పేసి పెద్దలు కూడా, అంటే పెద్దల సమక్షంలో మాట్లాడుకున్న తర్వాత అలా చెప్పడం జరిగింది. అయినా కూడా మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనమాట, అంటే అదే రిపీట్ అవుతుంది. బట్ ఇంటికి మాత్రం రావట్లేదు. హస్బెండ్ కూడా వెక్స్ అయిపోయాడు. అంటే ఏ విధంగా లీగల్గా వెళ్ళాలనేది ఐడియా ఉండదు చాలామందికి. సో ఇలాంటి పరిస్థితుల్లో లీగల్గా ఎటువంటి అడ్వైజెస్ తీసుకుంటే బాగుంటుంది అంటారండి? ఇలాంటప్పుడు వీళ్ళ దగ్గరలో ఉన్న న్యాయవాదిని అప్రోచ్ అవుతే ఏంటంటే సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కాంజుగల్ రైట్స్ అనేది వేసుకోవచ్చండి కోర్టులో. దగ్గరలో ఉన్న కాంజుగల్ రైట్స్ అనేది అయితే ఏంటంటే దాంట్లో ఏంటంటే భార్య ఒక బాధ్యత, భర్త ఒక హక్కు. అదేవిధంగా సేమ్ ఇద్దరిలో ఎవరైనా సరే వాళ్ళ యొక్క డ్యూటీస్ మానేసి భర్తతో కాపురం చేయాల్సిన బాధ్యత భార్యది, అలాగే భర్తది కూడా. ఇద్దరు ఉండకుండా ఎవరైనా ఒకళ్ళు కాదనుకొని వెళ్ళిపోతే అలాంటప్పుడు ఈయన దగ్గరలో ఉన్న న్యాయవాదిని సంప్రదించి దగ్గరలో ఉన్న కోర్టులో కనుక ఈ సెక్షన్ కింద కేసు వేసుకుంటే దాని ద్వారా ఏంటంటే జడ్జి గారు కోర్టు నుంచి సమన్ పంపడం జరుగుతుంది. సమ్మన్ భార్యకు కానీ భర్తకు కానీ ఎవరు వెళ్తే ఏంటంటే నీ యొక్క హిందూ చట్ట ప్రకారంగా నీ ఒక బాధ్యత విరమించి నువ్వు వెళ్ళిపోయావు, దానికి కానీ నీ సమాధానం చెప్పండి అని. అంటే అప్పటికి వాళ్ళు పెద్ద మనుషుల ద్వారా అన్నీ అయిపోయి వచ్చేస్తారు, వీళ్ళ దగ్గరికి అయిపోయి కోర్టు దాకా వచ్చారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెకేమన్నా ఇతనితోటి కానీ ఏమైనా కాపురం చేయడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అలాంటప్పుడు ఆవిడ సమ్మన్ అందుకొని కోర్టుకి ఆవిడ కూడా హాజరయ్యి కౌన్సిలింగ్ పెట్టించుకోవచ్చు. ఎలా, ఎటువంటి కౌన్సిలింగ్? అది కౌన్సిలింగ్ అంటే కోర్టులో జడ్జి గారికి అర్జీ పెట్టుకుంటే, వాళ్ళ న్యాయవాది ద్వారా అర్జీ పెట్టుకుంటే ఆయన కోర్టులోనే కౌన్సిలింగ్ పెట్టేస్తారు. అక్కడ ఉన్న సీనియర్ న్యాయవాదులు కానీ రిటైర్డ్ జడ్జెస్ ఆర్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కౌన్సిలింగ్లో. ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ కౌన్సిలింగ్ ఏంటంటే ఈమెకి ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా, అతనితోటి ఎందుకు నువ్వు నీ బాధ్యత విరమించి వెళ్ళిపోయావు, ఆమెకు కానీ ఎవరికైనా సరే మీకు ఏంటి దాని ప్రకారంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే అతన్ని ముందు చెప్పించి లీగల్గా ఈ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి, ఇలా దీనివల్ల ఏమవుతుంది ఫ్యూచర్లో, మళ్ళీ లీగల్గా కూడా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ చిన్న చిన్న విషయాలకి సర్దుకుపోవచ్చు అనేది ఏది ఎవరిది కరెక్ట్. ఇప్పుడు ఈమెకి ఏది ఒక విషయంలో అబ్జెక్షన్ ఉన్నది, అది లీగల్గా అది అభ్యంతరం అయి ఉండొచ్చు, లీగల్గా రాంగ్ అయి ఉండొచ్చు. దాన్ని కూడా విమర్చి వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ వాళ్ళు కోర్టుకి రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి ఆర్డర్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇలాంటి కేసెస్ మీరు ఎప్పుడన్నా చూసారండి గతంలో? మేము చేసినవన్నీ అవే కేసెస్. ఎక్కువగా ఫస్ట్ జెంట్స్ వస్తారు ఇలాంటి కేసెస్లో ఎక్కువగా వచ్చి, వాళ్ళు ఇట్లా భార్యలు చెప్పినా వినకుండా వాళ్ళకేదో రకరకాల అభ్యంతరాలు ఉంటాయి. ఇతని పొరపాట్లు ఉండొచ్చు, అవన్నీ ఏంటంటే ప్రతి వాళ్ళు చెప్పకుండా కొన్ని విషయాలు పేరెంట్స్తో కూడా చెప్పుకోలేరేమో, మరి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగినప్పుడు వీళ్ళకి కొంచెం ఈ కాంజుగల్ రైట్స్ అంటే ఈ భర్త యొక్క హక్కు అనమాట. అట్లా వీళ్ళు కేసు వేసుకోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్కి వస్తే అక్కడ వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ చేసేసి ఇది ఆ కేసు విత్డ్రా చేస్తాము, వాళ్ళిద్దరు అప్పుడు కలిసి ఉండొచ్చు అనమాట. ఒకవేళ తర్వాత కూడా భార్య మాట వినకుండా సేమ్ అదే పద్ధతి కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, ఫర్దర్గా ఎటువంటి ఇది తీసుకోవచ్చు అంటారు? ఫర్దర్గా అంటే ఇప్పుడు వాళ్ళకున్న అభ్యంతరాలని బట్టి డైవర్స్కి వెళ్ళిపోవడం అనేది వీళ్ళే సజెస్ట్ చేస్తారు. కొన్ని కేసెస్లో ఏంటంటే వీళ్ళు సమన్స్ పంపినా కానీ వాళ్ళు అందుకొని వాళ్ళు రిసీవ్ చేసుకొని రారు. అసలు రానప్పుడు కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఇతనితో కాపురం అంటే. కనీసం ఇప్పుడు ఒక భార్య కానీ హిందూ చట్ట ప్రకారం భర్త కానీ వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఇంకొక పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే వీళ్ళు ఒక చట్టపరంగా విడాకులు అనేది తీసుకోవాలి తప్పకుండా.
వాటికి ఎటువంటి అభ్యంతరం ఉన్నా వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యి ఆ విడాకులు తీసుకోవడమా కలిసి ఉండడమా అనేది కోర్టులో తప్పకుండా చెప్పాలి వాళ్ళు. అలా కాకుండా వాళ్ళు కామ్గా కూర్చుంటే వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది కదండి, పిల్లలు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎందుకు అక్కడ ఊరుకోవడం, వచ్చేసి కోర్టుకు వచ్చి ఇలాంటి నోటీస్ వచ్చినప్పుడు తప్పకుండా ఎట్లాగూ కాపురాన్ని వదిలేసుకొని వచ్చారు భార్య కానీ ఎవరైనా సరే, వచ్చిన తర్వాత కనీసం ఇలాంటి కాంజుగల్ రైట్స్ అనేది వేశారు అంటే వీళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని అర్థం. ఇప్పుడు అతను కానీ ఆమె కానీ ఏం చేస్తారు, వద్దనుకుంటే విడాకులు వేసుకుంటారు కేసు. అలా కాకుండా కాంజుగల్ రైట్స్ వేయడం అంటే ఏంటి, అతనికి ఆవిడ కావాలి, ఆమెతో కాపురం చేయడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటప్పుడు ఏంటి, ఈయన తనకేం అభ్యంతరాలు ఉన్నాయి అనేది కోర్టుకు వచ్చి చెప్పుకోండి. అది కనుక రీజనబుల్ అనిపిస్తే అతన్ని కూడా ఒప్పించి ఇద్దరు కలిసి ఉండొచ్చు. నీ అభ్యంతరాలే తప్పితే ఇంకేం లేదు కదా, ఉండొచ్చు. లేదమ్మా అసలు పూర్తిగా వీళ్ళిద్దరికీ కుదరడం లేదు అనుకుంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోవచ్చు. అది జరగడం వల్ల వాళ్ళకి ఏదో ఒకటి తేలుతుంది. అలా కాకుండా ఇలా ఉంటే పెండింగ్లో ఉండిపోతుంది, వాళ్ళకి ఇబ్బందే కదా అది. ఓకే, పేరెంట్స్కి ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తారండి ఎలాంటి విషయాల్లో? అంటే అబ్బాయి సైడ్ కానీ అమ్మాయి సైడ్కి కానీ? అమ్మాయి సైడ్ పేరెంట్స్ అంటే వీళ్ళు మనం బయట విడిగా పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఎలా మాట్లాడుకుంటున్నారో కౌన్సిలింగ్ అనేది కోర్టులో కూడా అంతే. జడ్జి గారు కూడా ఏం చేస్తారంటే, మీ పేరెంట్స్ మేము కావాలంటే మనం పెట్టుకోవచ్చు, వీళ్ళు సార్ మా పేరెంట్స్ కూడా వస్తారు అని మనం రిక్వెస్ట్ చేసుకుంటే పేరెంట్స్ కూడా అలో చేస్తారు. వాళ్ళందరూ కూర్చొని సిట్టింగ్ పెట్టి వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్ అన్నమాట. సాదాసీదిగా ఎవరో ఒకళ్ళ మధ్యలో జరిగేది కాదు. కోర్టులో జరిగే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఒక అధికారి దగ్గర జరుగుతుంది కాబట్టి న్యాయపరంగా ఉంటుంది. అది వీళ్ళకైనా వీళ్ళకు కొన్ని అభ్యంతరాలు చెప్పుకుంటే వాళ్ళ దగ్గర న్యాయం జరుగుతుంది తప్పకుండా. అలా కాకుండా అది చూసేసి మేము అవసరం లేదు మేము వెళ్ళము అనుకుంటే వాళ్ళ సమస్య కూడా ఎప్పటికీ సాల్వ్ అవ్వదు కదండి. పెళ్లి చేసుకున్నారు అంటే ఒకరోజు ఇష్టపడే చేసుకున్నారు, ఇద్దరు కలిసి ఉండాలని అనుకునే చేసుకున్నారు. అలాంటప్పుడు మధ్యలో ఎటువంటి అభ్యంతరాలు వచ్చినా కానీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేవి ఓపెన్గా చెప్పాలి. అది ఎవరిది తప్పు ఏంటి, లీగల్గా ఎవరు కరెక్ట్ ఉన్నారు, ఇవన్నీ వీళ్ళు సర్ది చెప్పడం జరుగుతుంది. కొన్నిటికి సర్దుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరు ఒప్పందాలు ఓకే అనుకుంటే కనుక ఒక పేపర్ మీద రాసుకొని మ్యూచువల్ అగ్రిమెంట్ లాగా రాసుకొని సిగ్నేచర్ చేసుకుంటారు. ఆ విధంగానే నెక్స్ట్ మనం స్టెప్ వేయచ్చు, నెక్స్ట్ మన లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకు కూడా మంచి ఆర్డర్ వస్తుంది కదండి. అది ఎక్కువగా మీరు చూసినటువంటి కేసుల్లో, అంటే ఇలాంటి కేసుల్లో అమ్మాయిలది ఎక్కువ తప్పు ఉండేదా లేదంటే అబ్బాయిలది ఎక్కువ తప్పు ఉండేదా? అంటే మీరు చూసిన కేసెస్లో మోస్ట్లీ ఎవరిది ఎక్కువ, అంటే భార్యది ఉండేదా? ఇద్దరు సమానంగానే ఉంటున్నారండి ఈ రోజుల్లో. కానీ కొంతమంది ఓకే, మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. ఇలాంటప్పుడు కొంచెం అబ్బాయిలే ప్రాబ్లం చేస్తున్నారు అమ్మాయిలకి. అవునా? ఎలా, ఏ విధంగా అంటే చాలా మందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటున్నాయండి. బ్యాడ్ హ్యాబిట్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు బేర్ చేయలేరు కదా ఆడవాళ్ళు. వీళ్ళు ఎంతైనా ఇప్పుడు రోజుల్లో కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉంటున్నారు. ఎవరైనా కానీ దీని మూలంగా వీళ్ళే ఎక్కువ సఫర్ అవుతున్నారు. అలాంటప్పుడు వీళ్ళు లోపలే ఉండి ఇంట్లోపల ఉండి బాధపడే బదులు ఇలా కోర్టుకు వచ్చి వాళ్ళైనా వేసుకోవచ్చు. భర్త నుంచి అభ్యంతరం ఉండి తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల అబ్జెక్షన్ ఉండి ఆవిడ బయటకు వచ్చేసింది, వచ్చి తనైనా అప్రోచ్ అవ్వచ్చు కోర్టుకి. అప్రోచ్ అయ్యి కాంజుగల్ రైట్స్ వేసుకోవచ్చు. వేసుకుంటే ఆయన వచ్చి అటెండ్ అయ్యి ఇద్దరికి ఉన్న అభ్యంతరాలు చెప్తారు. ఇలా డ్రింక్ చేస్తున్నారు, ఇది ఏదో ఒకటి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అని కొంతమందికి, ఇల్లీగల్ కాంటాక్ట్ అని కొంతమంది, ఇవి ఎక్కువగా జెంట్స్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఈ లేడీస్ వాటి మూలంగా అబ్జెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయండి. డ్రింక్స్ చేసేది, ఇల్లీగల్ కాంటాక్ట్స్, అవే అబ్జెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఇంకా మిగతావి సెకండరీ. తర్వాత ఇంకా మామూలు జనరల్ రీజన్స్, ఇద్దరికి కుదరకపోవడం, పడకపోవడం, అలాంటివి వేరు. వీళ్ళ వల్ల సఫర్ అయ్యేది ఈ రెండు మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ వల్ల లేడీస్ సఫర్ అవుతుంది. అంటే లేడీస్ సైడ్ నుంచి మెయిన్ ప్రాబ్లం ఇవే అని చెప్తున్నారు కదా. జెంట్స్ అయితే ఎక్కువగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు వచ్చారండి మీ దగ్గరికి కాంజుగల్ రైట్స్ కోసం? జెంట్స్ కూడా కొంచెం ఇలాంటి లేడీస్ అని కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు. మదర్ మాటలు విని గొడవలు పెట్టుకున్నారు, పెద్దవాళ్ళు గొడవలు చేసుకున్నారండి. మొన్న ఈ మధ్య ఒక కేసు వచ్చింది, పెళ్లిలో గొడవలైనవి వాళ్ళకి. పెళ్లిలో గొడవలైనవి, ఆ పెళ్లిలో గొడవలు అమ్మాయి మర్చిపోలేకపోతుంది ఇప్పటికీ కూడా. ఆ పెళ్లిలో గొడవలే ఈ అమ్మాయి రిపీటెడ్గా గుర్తు చేసి, ఈవెన్ మ్యారేజ్ అయిన 15th డే నుంచి ఈ అమ్మాయి అవి గుర్తు చేసుకోవడం, వీళ్ళిద్దరు పోట్లాడుకోవడం. అంటే వీళ్ళు పెద్దవాళ్ళ మూలంగా అనవసరంగా, ఈ అబ్బాయికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మంచివాడు, సాఫ్ట్వేర్,
ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్. వీళ్ళిద్దరు కూడా ఏంటి ఆ పెళ్లిలో వీళ్ళ తల్లిదండ్రి వాళ్ళ తల్లిదండ్రుల గొడవల మూలంగా వీళ్ళిద్దరికి ప్రాబ్లం అయింది ఇప్పుడు. అలాగా గొడవ పడుతున్నారు. అందుకని చెప్పి ఆ అమ్మాయి నాకు అదే రిపీటెడ్గా గుర్తుకొస్తుంది, నేను ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాను మా పేరెంట్స్ దగ్గరికి అనడము. దీనివల్ల అబ్బాయి ప్రాబ్లం ఫేస్ చేస్తాడు కదా. సరే అది అయిపోయింది, మీ వాళ్ళు అన్నారు, మా వాళ్ళు అన్నారు, ఎందుకు వదిలేసేయండి అని ఇలాంటివి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకరకాలుగా ఉంటున్నాయండి ప్రాబ్లమ్స్ అనేది. అది జెంట్స్ మూలంగా మెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఆడవాళ్ళు కూడా కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఇన్నోసెంట్ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు అనేక రీజన్స్ ఉంటున్నాయి. పెద్దవాళ్ళ గొడవలు కొన్ని అని సర్ది చెప్పేవాళ్ళు చెప్తున్నారులేండి, సర్ది చెప్తారు. మళ్ళీ అదే పేరెంట్స్ సర్ది చెప్తారు, అప్పుడేదో కోపంలో గొడవలు అవుతాయి తప్పితే సర్ది చెప్తున్నా కానీ ఇక వీళ్ళ మనసులు కలవకుండా అలా అయిపోతున్నాయి. జనరల్గా అవి జరుగుతున్నాయి మాకు వచ్చే కేసులు. అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం.